మనం ఈరోజు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఈక్వేషన్స్లో ప్రీవియస్గా చెప్పుకున్నవి ఏంటంటే ఫస్ట్ పార్ట్లో ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం, సెకండ్ పార్ట్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్, థర్డ్ పార్ట్ నేచర్ ఆఫ్ ది రూట్స్, సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా అండ్ బీటా. ఇవన్నిటి గురించి మనం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈరోజు ఏం చేస్తామంటే ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ టు క్వాడ్రాటిక్ ఫామ్, ఏవైనా ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దాన్ని క్వాడ్రాటిక్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ రాసుకుందాం, ఎగ్జాంపుల్స్ చేసుకుందాం. ఫస్ట్ సాల్వ్ ఎలా మారుస్తాం, ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ ఫామ్లోకి ఎలా మారుస్తాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ పవర్ 2/3 ప్లస్ ఎక్స్ పవర్ 1/3 minus 2 is equal to 0. So in this case దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ పవర్ 1/3 హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా, ప్లస్ ఎక్స్ పవర్ 1/3 minus 2 is equal to 0 రాసుకోవచ్చు. అయితే ఈ ఈక్వేషన్లో మనం ఏం చేస్తామంటే ఎక్స్ పవర్ 1/2ని ఏదైనా ఒక వేరియబుల్ అనుకుందాం. ఎక్స్ పవర్ 1/3 ఉంది కదా, దాన్ని టీ అనుకుందాం. అంటే లెట్ ఎక్స్ పవర్ 1/3 ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటాం. సో టీ కాబట్టి ఇక్కడ టీ సబ్స్టిట్యూట్ చేద్దాం. టీ స్క్వేర్ ప్లస్ టీ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ టీ వాల్యూస్ కనుక్కుందాం. ఇక్కడ టూ కాన్స్టెంట్ కాబట్టి 2 × 1 అనేది ఫ్యాక్టర్స్ అవుతాయి. సో దట్ మీన్స్ మధ్యలో ఉన్న టీ బదులుగా ఏం రాసుకోవచ్చు, 2t మైనస్ 1t అని రాసుకుంటాం. -2 ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనమాట. టీ స్క్వేర్ ప్లస్ 2t కాబట్టి టీ కామన్ తీయండి, అంటే టీ ప్లస్ 2 మైనస్ 1 కామన్ తీస్తే రెండిట్లోనూ మైనస్ కామన్ కాబట్టి టీ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఈ రెండు టర్మ్స్లో టీ ప్లస్ 2 కామన్, మొదటి పదంలో టీ మిగులుద్ది, రెండో పదంలో 1 మిగులుతుంది, అంటే టీ మైనస్ 1 ఈక్వల్ టు 0. సో ఇక్కడ 2 టర్మ్స్ టీ ప్లస్ 2 ఈక్వల్ టు 0, టీ ఈజ్ ఈక్వల్ టు -2 రాస్తాం. అలాగే టీ మైనస్ 1 ఈక్వల్ టు 0, టీ ఈజ్ ఈక్వల్ టు 1. అయితే టీ అని దేన్ని అనుకున్నాం మనం, టీని ఎక్స్ పవర్ 1/3 అనుకున్నాం కదా, అంటే ఎక్స్ పవర్ 1/3 ఈక్వల్ టు -2 అంటాం. ఇక్కడ కూడా ఎక్స్ పవర్ 1/3 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే మనకు కావాల్సింది ఓన్లీ ఎక్స్ వాల్యూ. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసామనుకో, అంటే ఎక్స్ పవర్ 1/3 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -2 హోల్ క్యూబ్ అన్నాం. అలాగే ఎక్స్ పవర్ 1/3 హోల్ క్యూబ్ రాసేసి 1 క్యూబ్ రాస్తాను. ఇక్కడ 3కి 3 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ -3 టైమ్స్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ -8 అవుతుంది. అలాగే ఈ 3కి 3 క్యాన్సిల్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 క్యూబ్ అంటే 1. దేర్ ఫోర్ ఎక్స్ వాల్యూస్ని సొల్యూషన్ అంటారు కాబట్టి మనకి 2 సొల్యూషన్స్ వచ్చాయి. సొల్యూషన్ సెట్ ఈక్వల్ టు -8, 1. దీనికి ఈ విధంగా చేస్తాం అన్నమాట. అంటే ఇచ్చిన ఈక్వేషన్ని మనం ఏం చేసామంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫామ్లో రాసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. అలాంటిది ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సాల్వ్ 7 power
1 ప్లస్ ఎక్స్ ప్లస్ 7 పవర్ 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 50 ఫర్ రియల్ ఎక్స్. సరే, మనం దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్లో 7, దీన్ని ఫార్ములా ప్రకారం రాయాలంటే ఏ పవర్ m ప్లస్ n లా ఉంది. ఏ పవర్ n అంటే 7 పవర్ n, 7 పవర్ 1 ఇంటూ 7 పవర్ x ప్లస్ ఇక్కడ 7 పవర్ 1 బై ఇక్కడ మైనస్ 7 పవర్లో 1 మైనస్ x ఉంది కాబట్టి 7 పవర్ 1 బై 7 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 50 అంటాం. అయితే లెట్ ఇక్కడ దేన్ని t అనుకోవాలి, 7 పవర్ xని t అనుకున్నాం. అప్పుడు 7 ఇంటూ 7 పవర్ xని t అనుకున్నాం, 7 బై t అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 50 అవుతుంది. సో t ఎల్సిఎం అయినప్పుడు 7t ఇంటూ t ఎంత, 7t స్క్వేర్ ప్లస్ 7 ఈక్వల్ టు 50 అన్నమాట. దట్ ఈజ్ ఈక్వల్ 7t స్క్వేర్ ప్లస్ 7 ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 50t అవుతుంది. నెక్స్ట్ 7t స్క్వేర్ మైనస్ 50t, లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తే మైనస్ వచ్చింది, ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఇక్కడ 7 ఇంటూ 7 49కి ఫ్యాక్టర్స్ రాసినట్లయితే 49 ఇంటూ 1, సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 50 వచ్చింది. కాబట్టి 7t స్క్వేర్ మైనస్ 49t, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి రెండింటికి మైనస్ తీసుకోవాలి, 1t ఇక్కడ ఒకటి ఉంది 1t కాబట్టి ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో 7t కామన్ అంటే t మైనస్ 7 మైనస్ 1 కామన్ తీస్తే t మైనస్ 7 గుర్తులు మారిపోతాయి లోపల, ఈజ్ ఈక్వల్ టు 0 అంటే t మైనస్ 7 ఇంటూ 7t మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండిట్లో t మైనస్ 7 ఈక్వల్ టు 0 అవుతుంది, t ఈక్వల్ టు 7. అలాగే 7t మైనస్ 1 ఈక్వల్ టు 0, 7t ఈక్వల్ టు 1, t ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ 1/7 అవుతుంది. అయితే t బదులు ఏమన్నా 7, t అంటే ఏంటి అనుకున్నాం మనం స్టార్టింగ్లో, 7 పవర్ x అంటే దట్ మీన్స్ 7 పవర్ 1 అనే కదా అర్థం. ఇక్కడ కూడా t అంటే ఏంటి, ఇక్కడ 7 పవర్ x అనమాట. ఈ 7 1/7 అనేది న్యూమరేటర్లో తెచ్చుకోవాలన్నప్పుడు 7 పవర్ -1 రాయొచ్చు కదా. అప్పుడు 7 పవర్ x ఫస్ట్ దాంట్లో బేసెస్ ఈక్వల్ కాబట్టి దీంట్లో బేసెస్ ఈక్వల్ కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. అంటే రెండు వాల్యూస్ వచ్చినాయి, ఒకటి -1 అంటే సొల్యూషన్ సెట్ ఈక్వల్ టు 1, -1 ఇది సొల్యూషన్ సెట్ అవుతుంది. ఇలాంటిది ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సాల్వ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x by x minus 3 plus x minus 3 by x square root of equal to 5/2 when x not equal to 0 and x not equal to 3. ఈ రెండు ఎందుకు ఇచ్చినట్టు, నాట్ ఈక్వల్ టు 3, ఒకవేళ 3 అయిందనుకో ఇక్కడ డినామినేటర్లో x ఉంది కదా, ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 మైనస్ 3 0 అవుద్ది, అంటే డినామినేటర్లో 0 ఉండకూడదు. అలాగే 0 ఎందుకు ఇచ్చాడు అంటే 0 ఉండకూడదట, అంటే డినామినేటర్లో 0 ఉండకూడదు. ఇక్కడ 0 ఉంటే డినామినేటర్లో 0, దట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనమాట. కాబట్టి ఇక్కడ 0 ఉండకూడదు. సో అయితే ఇందులో దేన్ని t అనుకోవాలి, లెట్
స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 3ని టీ అనుకున్నాం అనుకో, దానికి రెసిప్రోకల్ ఉంది కదా, ఇక్కడేముంది, దాని పక్కనే ఉన్నది టర్మ్ ప్లస్ తర్వాత దాన్ని రెసిప్రోకల్ ఉంది. రెసిప్రోకల్ అంటే ఇక్కడ దీన్ని టీ అనుకున్నందువల్ల ఇదేమైపోద్ది 1/t అవుతుంది. అంటే వాడిచ్చిన ఈక్వేషన్ ఎలా అవుతుంది, ది ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాజ్, మొదటిదాన్ని టీ అనుకుంటాం, దాని రెసిప్రోకల్ పక్కనే ఉంది కాబట్టి 1/t అనుకుంటాం. దట్ ఈజ్ ఈక్వల్ 5/2 ఇచ్చాడు. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే టీ అవుతుంది. టీ ఇంటూ టీ, టీ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 5/2. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2 ఇంటూ టీ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 5 ఇంటూ టీ. 2 ఇంటూ టీ స్క్వేర్ అంటే 2t స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 అంటే 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 5t. దట్ ఈక్వల్ టు 2t స్క్వేర్ మైనస్ 5t ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇక్కడ 2 ఇంటూ 2 ఏమవుతుంది, 4 అవుతుంది. 4కి ఫ్యాక్టర్స్ 4 ఇంటూ 1 తీసుకోవచ్చుగా. 2 ఇంటూ 2 అంటే 4 ఇంటూ 1 కుదురుతుంది. అంటే 2t స్క్వేర్ 5t బదులుగా 4t మైనస్ 4t మైనస్ 1t రాయొచ్చు. అంటే మైనస్ 4t మైనస్ 1t ప్లస్ t ఈక్వల్ టు 0. సో సో దీన్ని ఎలా రాస్తామంటే 2t స్క్వేర్ 2t కామన్ తీసినట్లయితే t మైనస్ 2 రాస్తాం. మైనస్ 1 కామన్ తీస్తే t మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ t మైనస్ 2 కామన్ తీసినట్లయితే 2t మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ 0కి సమానం అవుతాయి. t ఈక్వల్ టు 2 అయినా 0 అయ్యి ఉండాలి. అంటే ఈక్వల్ టు 2 ORR లేదా 2t మైనస్ 1 ఈక్వల్ టు 0 అయి ఉండాలి. అంటే 2t ఈక్వల్ టు 1. t ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/2 అవుతుంది. సో t అంటే ఏమనుకున్నాం మనం, స్క్వేర్ రూట్ ఆఫ్ x బై x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2. అలాగే ఇంకోటి ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ అదే టీని ఇక్కడ రాసుకున్నాం, 2 వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇప్పుడు మొదటి దాన్ని సింప్లిఫై చేద్దాం అనుకో. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. అంటే రూట్ క్యాన్సిల్ అయిపోద్దిగా స్క్వేర్ చేసినప్పుడు. x బై x మైనస్ 3 ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అన్నప్పుడు x బై x మైనస్ 3 ఈక్వల్ టు స్క్వేర్ చేసినప్పుడు 1/4 అవుతుంది. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ x మైనస్ 3 దట్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ 4x మైనస్ 12. ఎక్స్ని తీసుకొచ్చినప్పుడు 4x మైనస్ x అవుతుంది, మైనస్ 12 ఇక్కడ తీసుకెళ్ళాం. దట్ ఈక్వల్ టు 3x ఈజ్ ఈక్వల్ టు 12. x ఈజ్ ఈక్వల్ టు 12/3 అంటే 4 అవుతుంది, 4 టైమ్స్ అవుతుంది. అలాగే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే దీంట్లో ఇంకొక వాల్యూ ఎలా వస్తుంది, 4 ఇంటూ x ఈజ్ ఈక్వల్ x మైనస్ 3 అనమాట. దట్ ఈక్వల్ టు 4x మైనస్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. అంటే 3x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. x ఈజ్ ఈక్వల్ టు ఎంత, మైనస్ 3/3, 3 క్యాన్సిల్. దట్ ఈక్వల్ టు -1. అంటే సొల్యూషన్ సెట్ కావాలంటే ఏమని వచ్చింది మనకు అప్పుడు, therefore solution set equal to
సొల్యూషన్ సెట్ ఈక్వల్ టు 4, -1 అని చెప్తాం. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి లెక్కలు కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏమంటే ది ఈక్వేషన్ 125 ఇక్కడ రాద్దాం. 125 పవర్ ఎక్స్ ప్లస్ 45 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 2 × 27 పవర్ ఎక్స్ హ్యాజ్ అంటే ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి అని చెప్పడం అన్నమాట. ఫస్ట్ ఆప్షన్ ఏలో నో సొల్యూషన్ ఇస్తారు. బి అంటే 1 సొల్యూషన్, దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి అని. సి 2 solutions. D more than 2 solutions అని రాస్తాం అని ఇచ్చాడు మనకి. సరే దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? అయితే మనకిచ్చిన ఈక్వేషన్ని పూర్తి బాగా అబ్జర్వ్ చేసినట్లయితే దాన్ని ఎక్కడో ఒక చోట దాన్ని టీ అనుకోవాలి. మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫామ్లో రాసేట్టుగా తయారు చేయాలి దాన్ని. ఓకే, మనకిచ్చిన ఈక్వేషన్ గివెన్ ఈక్వేషన్ సొల్యూషన్లో గివెన్ ఈక్వేషన్ ఏంటి? ఇక్కడ 125 పవర్ ఎక్స్ ప్లస్ 45 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 × 27 పవర్ ఎక్స్ అనమాట. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 5³ హోల్ పవర్ ఎక్స్ ప్లస్ ఇదేం చేద్దామంటే 3² అంటే 9 × 5 హోల్ పవర్ ఎక్స్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ 2 × 3³ రాయొచ్చుగా 3 × 3 × 3 హోల్ పవర్ ఎక్స్ అనమాట. ఇది ఎలా ఉంది? 5 పవర్ 3x ప్లస్ 3 పవర్ 2 × x అంటే 2x ఇంటూ 5 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 2ని అలాగే ఉంచేసి 3 పవర్ 3x. ఇక్కడ ఏ టర్మ్ అయితే మనకు వచ్చిందో 3 పవర్ 3xతో డివైడ్ చేయండి. ప్రతి టర్మ్ని డివైడ్ చేయండి. డివైడింగ్ విత్ ఈచ్ టర్మ్ విత్ 3 పవర్ 3xతో డివైడ్ చేద్దాం. అంటే 5 పవర్ 3x బై 3 పవర్ 3x ప్లస్ 3 పవర్ 2x ఇంటూ 5 పవర్ x డివైడెడ్ బై 3 పవర్ 3x ఇంటూ 2 ఇంటూ అదే టర్మ్తో డివైడ్ చేసినప్పుడు 1 అయిపోయిద్దిగా. ఇప్పుడేమో అనుకుంటామంటే రెండిటికి పవర్లో 3x ఉంది కాబట్టి 5/3 హోల్ పవర్ 3x అవుతుంది ప్లస్ 5 పవర్ x అలాగే ఉంటుంది. ఈ న్యూమరేటర్లో ఉన్న 2x కాస్త కిందకి తీసుకొస్తే 3 పవర్ 2x 3 పవర్ -2x అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. దాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది? ఇక్కడ ఫస్ట్ టర్ము 5/3 హోల్ పవర్ 3x వచ్చింది ప్లస్ ఇక్కడ టర్మ్ ఏంటి అంటే ఏం మిగిలింది? ఇక్కడ 5 పవర్ x బై 3 పవర్ x అనమాట. 5 పవర్ x బై 3 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 2. అంటే దీన్ని ఎలా రాయొచ్చు కదా? 5/3 హోల్ పవర్ x హోల్ క్యూబ్ రాయొచ్చు ప్లస్ 5/3కి హోల్ పవర్ x రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు 2 రాసుకోవచ్చు. అంటే ఇందులో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? లెట్ ఒకేలాగున్న పదం రెండిట్లోనూ సేమ్గా ఉన్నదాన్ని టీ అనుకోవచ్చుగా. ఈజ్ ఈక్వల్ టు టీ అనుకోవచ్చు. అంటే
ఇప్పుడు ఈ టర్మ్ ఎలా తయారవుతుంది చూడండి. ఈ టీని తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేసాం. టీని తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏం మిగులుతుంది అంటే 5t³ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటుంది. అంటే t³ ప్లస్ టీ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే క్యూబ్ ఈక్వేషన్స్లో వచ్చింది. మనకి ఇంకా క్వాడ్రాటిక్ ఫామ్లోకి రాలేదు కదా. మనకి క్వాడ్రాటిక్ ఫామ్లో రావడం కోసం ఈ -2ని ఏం చేద్దామంటే -1 రాద్దాం. ఇక్కడ ఒక -1, దీనికి ఒక -1 పెట్టండి. అంటే -2 బదులుగా -1 రాసామన్నమాట. అయితే ఇక్కడ ఒక ఫార్ములా గుర్తొస్తుంది మనకి, a³ - b³ ఫార్ములా అనమాట. a³ - b³ ఫార్ములా ఏమవుతుంది? a - b ఇంటూ a² ప్లస్ ab ప్లస్ b² ఫార్ములా అలా ఉంది. కాబట్టి ఈ కేవలం దీని గురించి ఏం రాసుకుంటాం? a³ - b³ లాగా ఉంది కాబట్టి a - b అంటే t - 1 ఇంటూ t² ప్లస్ t ఇంటూ 1 అంటే t ప్లస్ 1² అంటే 1 ప్లస్ ఆఫ్ t. నెక్స్ట్ టర్మ్ ఏముంది ఇక్కడ? t - 1 ఈక్వల్ టు 0. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని రాసాం అన్నమాట. సో 2 టర్మ్స్లోనూ కామన్గా ఉన్నది ఏంటి ఇక్కడ మనకి? t - 1 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ t - 1 కామన్ వచ్చినందువల్ల t² ప్లస్ t ప్లస్ 1 ఈక్వల్ టు 0 అయితే t - 1 అనేది 0, t ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అయితే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేద్దాం. t² ప్లస్ t ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇట్ డస్ నాట్ హ్యావ్, ఇది రియల్ రూట్స్ ఉన్నట్టు లేవు ఇక్కడ. అయితే వాల్యూస్ కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి కాబట్టి ఇట్ డస్ నాట్ హ్యావ్ రియల్ రూట్స్. రియల్ రూట్స్ రావు. ఎందుకలాగా? -b ప్లస్ ఆర్ మైనస్ చేసినప్పుడు iతో వస్తాయి దీని వాల్యూ. మనం రూట్స్ కనుక్కున్నట్లయితే దానికి రియల్ రూట్స్ అయితే రావు. ఇట్ డస్ నాట్ రియల్ రూట్స్ అనమాట. కాబట్టి మనం ఆన్సర్ ఏం రాసుకుంటాం? t ఈజ్ ఈక్వల్ టు 1 అనేది తీసుకుంటాం మనం. t ఈజ్ ఈక్వల్ టు 1. అయితే ఇక ఈ లెక్కలో మనకి రియల్ రూట్సే రావాలి. రియల్ రూట్స్ రాలేదు కాబట్టి ఇక్కడ t వాల్యూ ఎలా ఉంది? 5/3 హోల్ పవర్. పక్కాగా ఇలా వాల్యూ రావాలి, రియల్ రూట్ లాగా రావాలి. సరే, దీన్ని ఏం రాసుకోవచ్చు? 5/3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ 5/3 హోల్ పవర్ 0 రాసుకుంటాం. బేసెస్ ఈక్వల్ కాబట్టి పైన 2 ఈక్వల్ చేయొచ్చు కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవచ్చుగా. అంటే ఎన్ని వాల్యూస్ ఉన్నట్టు ఇక్కడ? నేను ఇందాక ఇచ్చిన వాటిల్లో ఓన్లీ వన్ సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. దీనికి 1 సొల్యూషన్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడంటే 7 ప్లస్ సాల్వ్ అంటాడు. సాల్వ్ 7 ప్లస్ 4√3 హోల్ పవర్ x² మైనస్ 4x ప్లస్ 3 ప్లస్ 7 మైనస్ 4√3 హోల్ పవర్ x² మైనస్ 4x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 14. దెన్ ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్, అంటే సాల్వ్ అంటే సరిపోద్ది, అంటే x వాల్యూస్ కనుక్కోవచ్చు అనమాట. ఓకే, అయితే మనం ఇందులో దేన్ని అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్లో మనం ఏం చేయాలంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్లో మనం ఇట్లా ఈ రెండు మల్టిప్లై చేసి చూసుకున్నట్లయితే మనకేం అర్థమవుతుంది అంటే
7 + 4√3 ఇంటూ 7 - 4√3 మల్టిప్లై చేసినట్టయితే ఈక్వల్ టు ఏమవుతుంది? a + b ఇంటూ a - b కదా. 7² - 4√3 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు రెండింటిని మల్టిప్లై చేసుకుంటే 49 - 4√3 ఇంటూ 4√3 4√3 పక్కన రాసుకుని మల్టిప్లై చేసుకున్నట్లయితే 16 ఇంటూ 3 ఎంత? 48 దట్ ఈజ్ ఈక్వల్ 48. 49 - 48 అంటే 1. అంటే ఏమని తెలుస్తుంది మనకి? 7 + 4√3ని 1/, ఇది డినామినేటర్లోకి వెళ్ళిపోద్దిగా, అంటే 1/7 - 4√3గా రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎక్కడున్నా ఇది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దేన్ని టీ అనుకుందామో చూద్దాం. అంటే 7 + 4√3 హోల్ పవర్ x² - 4x + 3ని ఏమనుకోవాలంటే టీ అనుకోవాలి. సో దాన్ని టీ అనుకున్నందువల్ల మనకేం అర్థం అవుతుంది అంటే ఈ పక్కన ఉన్న టర్మ్ కాస్త నెగిటివ్లో ఉంది కదా, ఇది ప్లస్తో ఉంది కదా. ప్లస్తో ఉన్నప్పుడు మనకు వెంటనే 7 ప్లస్ ఇదైనప్పుడు 7 - 4√3 ఏమవుతుంది? -x² - 4x + 3 ఏమవుతుందంటే 1/t అవుతుంది. ఎందుకు? దీనికి రెసిప్రోకల్. ఈ 7 - 4√3 అన్న 1/7 + 4√3 అన్న ఒకటి. అంటే ప్లస్తో రాసినప్పుడు టీ అవుతుంది, దీని రాసేటప్పుడు 1/t అవుతుంది. అయితే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? t + 1/t = 14 రాసుకోవాలి. దీన్ని సింప్లిఫై చేస్తే t ఇంటూ t అంటే t² + 1 = 14. సో t² + 1 = 14 ఇంటూ t. దీన్ని సింప్లిఫై చేద్దాం. 14 ఇంటూ t అన్నాం కదా. సో దీన్ని సింప్లిఫై చేస్తే t² - 14t + 1 = 0 అవుతుంది. సో ఇక్కడ మనం t = -b అంటే 14 ± √b² అంటే 196 -b -14 హోల్ స్క్వేర్ -4ab అంటే 4 / 2 × 1 అంటే 2 ఫార్ములా అనమాట. సో 14 ± √192 / 2 రాసుకుంటాం. అయితే 14 ± దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 4 × 48 రాసుకుంటున్నా. లోపల మల్టిప్లై చేసుకుంటే అట్లాగే వస్తుంది = 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ √4 అంటే 2 కదా. అంటే 2 రెండిట్లోనూ కామన్ తీసినట్లయితే 7 ± √48. √4 అంటే ఇక్కడ 2 అనమాట. 2 బయటకు వచ్చేసింది, కామన్ తీసాం. ఇక్కడ 7, ఈ టర్మ్లో 7 అవుతుంది, డినామినేటర్లో 2 ఉంది. 2 2 క్యాన్సిల్. అయితే ఇక్కడ √45 ఉంది, 48 ఉంది కదా. √48ని ఎలా రాసుకోవచ్చు మనం? √48ని √48ని 16 × 4గా రాయొచ్చు కదా. అంటే 7 ± √16 × 3గా రాయొచ్చు. 16 × 3 అంటే 7 ± √16 ఎంత? 4√3 అనమాట. ఇవన్నీ దేని వాల్యూస్? 2 వాల్యూస్ అనమాట టీకి. సరే, టీ అని దేన్ని అనుకున్నాం మనం? టీ అని దేన్ని అనుకున్నామంటే 7 + 4√3 హోల్ పవర్ x². ప్రాబ్లంలో ఏమి ఇచ్చాం మనం? -4x + 3 = ఒకటేమో 7 + 4√3 అనమాట. ఇంకొకటి ఏమవుతుంది? 7. ఇంకోటి మళ్ళీ చేద్దాం. ఒకటి ప్లస్తో కదా, దీని పవర్లో ఏమొస్తుంది? దీనికి పవర్లో 1 వస్తుంది. అంటే బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ అవుతాయి కదా. అంటే x² - 4x + 3 = 1 అనమాట. అంటే x² - 3 + 3 - 1 అంటే x, 4x + 3 - 1 అంటే +2 = 0. సో దీని ఫ్యాక్టర్స్ రాయాలంటే ఏం చేస్తాం? x =
ఫ్యాక్టర్స్ కనుక్కున్నట్లయితే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి అంటే 4 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 16 మైనస్ 4ab 4 ఇంటూ 1 ఇంటూ 2 బై 2 ఇంటూ 1 అంటే 2 దట్ ఈజ్ ఈక్వల్ 16 మైనస్ 8 అంటే 16 మైనస్ 8 16 మైనస్ 8 అంతా మనకి 16 మైనస్ 8 అంటే 8 అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 8 డివైడెడ్ బై 2 అవుతుంది. అంటే 4 ప్లస్ ఆర్ మైనస్ 4 ఇంటూ 2 రూట్ 2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 కామన్ తీస్తే 2 రూట్ 4 అంటే 2 కదా, అంటే ఓన్లీ రూట్ 2 ఉంటుంది ఇక్కడ బై 2 క్యాన్సిల్. అయితే టీ వాల్యూ ఇంకోటి ఉందిగా ఈజ్ ఈక్వల్ ఒకటి ప్లస్ తీసుకోవాలి, ఒకటి మైనస్ తీసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు టీ అని దేన్ని అనుకున్నాం అంటే ఇది ఒక వాల్యూ అనమాట, ఇది మనకు కావాల్సిన ఒక వాల్యూ. సో 2 వాల్యూస్ వచ్చినాయి, ఇక్కడ 2 వాల్యూస్ వచ్చినాయి. తర్వాత 7 ప్లస్ 4 రూట్ 3 హోల్ పవర్ ఏమంటాం ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటాం 1 బై 7 ప్లస్ 4 రూట్ 3 అనుకోవచ్చుగా. అంటే దట్ మీన్స్ ఏంటి అర్థం 7 ప్లస్ 4 రూట్ 3 న్యూమరేటర్లోకి వచ్చినట్టయితే -1 వచ్చింది. అంటే ఈ 1 బేసెస్ ఆర్ ఈక్వల్ కదా, ఇక్కడ ఈ సందర్భంలో బేసెస్ ఆర్ ఈక్వల్. ఇక్కడ బేస్ ఏముందో ఇక్కడ కూడా బేస్ అదే ఉంది కాబట్టి పవర్స్ ఆర్ ఈక్వల్. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు -1. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 ప్లస్ 1 ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ఈక్వల్ టు 0. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు 4x స్క్వేర్ మైనస్ 2x ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నట్లయితే ప్లస్ 4 ఈక్వల్ టు 0. x కామన్ తీస్తే x మైనస్ 2 కామన్ తీస్తే x మైనస్ 2 ఈక్వల్ టు 0. అంటే x మైనస్ 2 ఇంటూ x మైనస్ 2 అంటే x మైనస్ 2 హోల్ స్క్వేర్, లేకపోతే ఇలా రాసుకోవచ్చు -2 ఈక్వల్ టు 0. అంటే x ఈజ్ ఈక్వల్ టు 2 2 2లు వచ్చినాయి ఇక్కడ. సో దేర్ ఫోర్ వాల్యూస్ ఎన్ని వచ్చాయి 2 1 ఓవరాల్గా 1 2 వచ్చింది, 1 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 వచ్చింది. ఈ వాల్యూస్ అన్నీ కూడా దానికి రూట్స్గా చెప్పుకోగలుగుతాం అన్నమాట. ఓకే, ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే మనం సింపుల్ ప్రాబ్లం ఒకటి చెప్తాను. అందులో ఎక్కడ మనం టీని సబ్స్టిట్యూట్ చేయాలి అంటే సాల్వ్ ఒక క్వశ్చన్ చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2 ఈక్వల్ టు 8 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x. ఇందులో లెట్ టీ అనుకోండి, దీన్ని మాత్రమే టీ అనుకుంటే ఏమవుతుంది టీ -2 ఈక్వల్ టు 8 బై టీ అనమాట. దీన్ని సింప్లిఫై చేస్తే టీ స్క్వేర్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి 2t అవుతుంది. 8ని ఇటు తీసుకొస్తే 0. దీన్ని సాల్వ్ చేసుకోవడమే. టీ వాల్యూ కావాలి మనకి. టీ స్క్వేర్ 8కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి 8కి 4 ఇంటూ 2 తీసుకుంటాం. అంటే -4t ప్లస్ 2t మైనస్ 8 ఈక్వల్ టు 0. టీ కామను అంటే టీ -4 ప్లస్ 2 కామను టీ -4 ఈక్వల్ టు 0. దట్ ఈక్వల్ టు సో 2 ఫ్యాక్టర్స్ వస్తాయి టీ -4 టీ ప్లస్ 2 ఈక్వల్ టు 0. అయితే మనం ఇంతటితో అయిపోదు. టీ వాల్యూని మళ్ళీ ఎక్స్ వాల్యూస్ కదా మనకు కావాలి. మనకు కావాల్సింది ఓన్లీ ఎక్స్ వాల్యూస్ మాత్రమే. కాబట్టి ఎక్స్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. దట్ మీన్స్ టీ -4 ఈక్వల్ టు 0, టీ ఈక్వల్ టు 4. అంటే టీ అని దేన్ని అనుకున్నాం మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 4 అనమాట. అలాగే టీ ప్లస్ 2 ఈక్వల్ టు 0 అయితే టీ ఈక్వల్ టు ఎంత -2. టీ అని దేన్ని అనుకున్నాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు -2. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x -4 ఈక్వల్ టు 0, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూస్ ఏమొస్తాయంటే
మీరు సింప్లిఫై చేసుకోండి. ఇక్కడ వాల్యూస్ ఏమవుతాయి, x1, -4, x ఈజ్ ఈక్వల్ ఇక్కడ -2, -1 వస్తాయి. సో ఈ రెండు దీనికి వాల్యూస్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సెషన్లో మనం సైన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అన్నమాట. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ దీని గురించి నెక్స్ట్ పార్ట్లో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.